మందుబాబులు జర జాగ్రత్త. ఇక నుంచి ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ లు నిర్వహించే సంఖ్య పెంచబోతుంది. రాష్ట్ర పోలీసులు శాఖ 50 బ్రీత్ ఎనలైజర్స్ ను డయోజియో కంపెనీ అందజేసింది. పోలీస్ శాఖ ప్రధాన కార్యాలయంలో బుధవారం ఈ మేరకు ప్రత్యేక సమావేశం జరిగింది. సమావేశంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రవి గుప్తా మాట్లాడారు. దేశంలో ఎన్నో విభాగాలుగా అగ్రగామిగా ఉన్న తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖను నాణ్యత కలిగిన బ్రీత్ ఎనలైజర్ ను అందజేసేందుకు ముందుకు వచ్చిన డయాజియో కంపెనీ ఎన్డీఓ సిఎస్ఆర్ లకు ధన్యవాదాలు తెలిపారు. సామాజిక బాధ్యత కింద వారు తీసుకున్న చొరవతో పోలీస్ సిబ్బంది సామర్థ్యం మరింతగా పెరుగుతుందని, తద్వారా డ్రంక్ అండ్ డ్రైవింగ్ ను నియంత్రించవచ్చని అభిప్రాయపడ్డారు. ఈ పరికరాల ద్వారా కొంతమందినైనా కాపాడగలిగితే ప్రయోజనం ఉంటుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం ప్రమాదకరమని, దానిని నివారించేందుకు పోలీస్ సిబ్బంది అహర్నిశలై పనిచేస్తున్నారని, ఈ రకమైన ఆధునిక పరికరాల వల్ల పోలీస్ సిబ్బంది పనితీరు సామర్థ్యం పెరుగుతుందని, తద్వారా ప్రజలకు మంచి జరుగుతుందన్నారు. అడిషనల్ డీజీపీ రైల్వేలు రోడ్ సేఫ్టీ మహేష్ ఎం భగవత్ మాట్లాడుతూ, ప్రయాణికులు బాధ్యతాయుతమైన డ్రైవింగ్ చేయడం వల్ల తమ ప్రాణాలే కాక ఇతరుల ప్రాణాలు కూడా కాపాడిన వారు అవుతారని అన్నారు. ఆధునిక పరికరాల ద్వారా పోలీస్ సిబ్బంది డ్రంక్ అండ్ డ్రైవింగ్ నివారించాల్సి ఉందని తెలిపారు. హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ సిపి విశ్వనాథ్ మాట్లాడుతూ, డ్రంక్ అండ్ డ్రైవ్ కు అరికట్టేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ స్పష్టమైన విధానంతో ముందుకు వెళ్తున్నారని, నిర్విరామంగా ట్రాఫిక్ పోలీసులు తదనుగుణంగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం ప్రమాదకరమని ఉద్దేశంతో తన సంస్థ ముందుకు వస్తుందని డయాజియో కంపెనీ నిర్వాహకులు తెలియజేశారు. లక్ష్యాన్ని సాధించేందుకు పోలీస్ శాఖను నాణ్యత కలిగిన బ్రీత్ ఎనలైజర్ ను అందించాలని భావిస్తున్నామన్నారు. దాదాపు 25 ప్రాంతాల రవాణా కార్యాలయాలలో సమన్వయం చేసుకుని ప్రజలను చైతన్యం పరుస్తున్నామని అన్నారు.